ఒక్కలం బండి మీద పోతుంటేనే హెల్మెట్లు పెట్టుకొని ఎర్ర లైట్ వస్తే ఆగి పచ్చ లైట్ వస్తేనే పైలంగా పోతుంటా పక్క పొంటి ఎవరెట్లు వస్తుర్రు అని చూసుకుంటా నడుపుతాం. మనం మంచిగా వచ్చినా అవతలోడు ఆగమాగం వస్తే పానాలకే ప్రమాదం అని చిన్నగా పోతుంటాం. మరి ఆ సోంటిది పబ్లిక్ ఎక్కే ఆర్టీసీ బస్సు నడపాలనంటే ఎంత భయంతో ఉండాలి ఏం కథ. అట్లా కాకుండా సెలవున్న నాడు ఇంట్లో సోఫాలో కూర్చొని రీల్స్ చూసుకుంటే టైంపాస్ చేసినట్టు నడిపితే ఇగో ఇట్లుంటది కథ. ఆర్టీసీ బస్సు సురక్షితము, అందులోనే ప్రయాణిద్దాము అని సర్కార్లు ప్రచారం చేసి ఆర్టీసీకి ఆమ్దాని పెంచి ప్రగతి రథ చక్రాలని పైసల బాటలు నడుపుదామని తండ్లాడుతుంటే ఇసొంటి డ్రైవర్లు చేయంగా అదే ఆర్టీసీ బస్సులు ఎక్కాలంటే జనాలు భయపడే కాడికి వస్తున్నది పోర్రి. చిత్తూరు జిల్లా పలమనేరు కాడైన కథగిది. పలమనేరు మదనపల్లె రోడ్డు పంటి బస్సు నడుపుతున్న ఈ గణేష్ కుమార్ డ్రైవర్ అన్న స్టీరింగ్ మీద ముంగట బాట మీద కాకుండా ఫోన్ మీద ఫోకస్ పెట్టిండు మొత్తం. ఇక ఈయన ఫోన్ చూస్తున్న వీడియోని ప్యాసింజర్లు ఆర్ల ఫోన్లో రికార్డ్ చేసి బయటకి ఇడిచే వరకలా ఏపీఆర్టీసీ బస్సు పైల కంటే స్పీడ్గా తిరిగి ఇంటర్నెట్లో వైరల్ అయింది. అంతమంది ప్యాసింజర్ల ప్రాణాలను ప్రమాదం లేస్తట్టు బస్సు నడిపితే ఏం డ్యూటీ చేస్తున్నట్టు ఏం కథ అనుకుంటా ఏపీ రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి సీరియస్ అయ్యి బరాబర్ చర్యలు తీసుకోరు కానీ ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండు. దాంతో ఎంబటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా విచారణ చేసి వీడియో ప్రూఫ్ కూడా ఉన్నది కాబట్టి అనేతందుకు ఏం లేక కొలువు వీకేస్తున్నామని కాగితాలు చేతిలో పెట్టి ఇంటికి తోలిండట డిపో మేనేజరు. మరంత అర్జెంటుగా ఎవరికి మెసేజ్ చేస్తుండో ఎవరు పంపిన రీల్ చూస్తుండో కానీ ఫోన్ చేయంగా పోస్టే ఊస్టింగ్ అయి కొలువే ఊడేదానికి వచ్చింది కదా. అయినా బైకు కార్లలో ఒకరిద్దరు పోతుంటేనే ఫోన్ మాట్లాడవలసి వచ్చినా ఫోన్ అర్జెంటుగా చూసుకోవాల్సి వచ్చినా పక్క కాపుతాము. అసంటిది పిల్లలు పెద్దోళ్ళు అంతా కలిసి ఆర్టీసీ బస్సులో 50-60 మందికి తక్కువ ఉండరు. మరసంటప్పుడు డ్రైవర్ ఇంకెంత బాధ్యతతో ఉండాలి ఏం కథ. మొత్తానికి ఇప్పుడు కొలువు పోయే వరకల్లా రేపు ఇంటనే కూర్చొని ఏ ఫోన్ చేయంగా డ్యూటీ పోయిందో అదే ఫోన్లో రీల్స్ మీమ్స్ చూసుకుంటా ఖాళీ కూర్చునే కథ అయింది కదా అని అనుకుంటా ఏపీలో ఈ ముచ్చట మీద ఎక్కడెక్కడ పబ్లిక్ కామెంట్లు వేస్తారు ఇంటర్నెట్లో. కొలువు లేనోళ్ళేమో ఎట్లనే చేసి జాబులు కొట్టాలని తెలందాంక పొద్దాంక తనలాడుతుంటే బంగారం అసలు బస్సు డ్రైవర్ గవర్నమెంట్ కొలువుని ఫోన్ చేయంగా పోగొట్టుకునే కాడికి వచ్చింది ఇట్లా పరి. మోడీ సార్ను పల్లెత్తు మాట అన్న పవర్లున్న బీజేపీ లీడర్లు కమలం పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలు కాషాయం కార్యకర్తలు ఊకుంటారేమో కానీ నేను జరంతో కూడా ఊకోను అనబట్టిండు జనసేనాని. ఆయన్ని మంది మాటలనంటే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అనుకుంటా ప్రేమోల్కో వస్తుండి ఇట్లా ఆడితో ఆగుకుంటే ఇంకేమన్నాడో ఇన్నుండ్రి. కూటమి గుండాక కమలం పార్టీ మీద కడుపురేమో చూయిస్తుండు పోరి కాటమరాయుడు. జంతర్ మంతర్ కాడ జంజీ నిరసనలు చేసుకుంటా మోడీని మాటలనే వరకలా ఆయన ఏం ఫీల్ అండి అనేది చెప్పుకొచ్చిండు ఇట్లా. చాలామంది ఆయన మీద మాటలంటా ఉంటే ఆయన్ని అనకూడని మాటలంటా ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదేం. మరి మీ కూటమి పార్టీ నేతగా దేశ ప్రధానిగా మోడీ సార్ను మాటలంటే మొత్తానికి మీకు బాధ అనిపించింది సరే, మరి అదే ఢిల్లీ కాడైన నిరసనల్లా పోలీసులు పొట్టు కొట్టిరు కదా పిల్లల్ని. మరి అది చూసి అస్సలు బాధ అనిపించలేదా, కళ్ళ నీళ్ళే రాలేదా మీకు అనుకుంటా పవన్ కళ్యాణ్కు పంచులేస్తున్న నెటిజనాలు. మొలలున్న లాఠీలతోని విద్యార్థుల్ని రక్తాల రంగా ఉరికిచ్చి కొట్టినప్పుడు, ఆడవిళ్ళ బట్టలు జినగంగా అసభ్యంగా ప్రవర్తించుకుంటా కాకిలు కథలు పడ్డప్పుడు, టియర్ గ్యాస్ రిడిచి కళ్ళు మండే తట్టు చేసి కసున్నట్టే తెగబడ్డప్పుడు, కాళ్ళు చేతులు అని చూడకుండా కంతలు వల్ల కొట్టి నెత్తులు చూసినాడు మీకు ఒక్కసారి బాధ అనిపించలేదు కదా. మీ కళ్ళల్లో నీళ్ళే తిరగలే కదా పవనాల్ సారు అని అనుకుంటా ఒక్కో పాయింట్తో ఒక్క తీరు గడుచుకుంటారు జంజీ విద్యార్థులు. ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టిన అన్న తమరు మరి విద్యా వ్యవస్థల లోపాలని నీటి పేపర్ లీక్ మీద సర్కార్ని ప్రశ్నించలేదు సరే, విద్యార్థులే ముందుకొచ్చి ప్రశ్నించి పోరాడుతుంటే సపోర్ట్ చేసుడో పోయి కలుసుడో ఓ ట్వీట్ కూడా వేసుడో చేయలేదు, అది కూడా సరే. కానీ మోడీని మాటలనే వరకలా మాత్రం బాధ అనిపించింది మీకు. ఇంకా చెప్పకపోయినావు ఆ మాటలని కలకలం అనిపించి 11 రోజులు అన్నం కూడా బంద్ చేసినా అనుకుంటా అని పీకే తీరు చూసిన వాళ్ళు ఏకి పారేస్తారు సోషల్ మీడియాలో. మా భవిష్యత్తు కోసము మా చదువుల కోసము మేం కొట్లాడుతుంటే ఎందుకు తీవ్రవాదులు అంటుర్రు, దేశద్రోహులు అంటుర్రు, ఎందుకు కేసులు పెడుతురు అని లక్షలాది మంది యువత ప్రశ్నించినప్పుడు పల్లెత్తు మాట బయటికి రాలేదు, బాధ అనిపించలేదు. కానీ ఢిల్లీలో ఉన్న మోడీని మాటలనగానే ఏపీలో ఉన్న తమరికి ఎక్కలేని బాధ వచ్చిందిలే వరెవ్వా అని అనుకుంటే ట్రోల్ చేస్తారు గట్టిగా. మరి మోడీ సార్ని మాటలంటేనే ఈయన కంట్ల నీళ్ళు తిరిగితే మరి ఇంతమంది లాజిక్కులతో డైరెక్ట్ ఈయననే ఇన్ని మాటలు అన్నాక ఇంకెంత ఫీల్ అవుతాడో ఏమో పోరి పాపం.